లేదా అది చేస్తావా ఇది చేస్తావా లేదా అనేటటువంటి ఒత్తిడే తెస్తారు వీళ్ళకి కామన్ గా. అదే కథ నడుస్తుంటది. అదే తప్ప అందులో ఇందులో ఇంకా రాజకీయ ప్రజల క్షేమం ఏమీ లేదు ఇందులో. ప్రజల సొమ్ము దోచి పెడుతున్న మాట వాస్తవం, క్లియర్. అసలు ఆ ల్యాండ్ ని అట్టి పెట్టుకోవాలి ప్రభుత్వం, లేదా నువ్వు ఆర్టీసీ పేరుతోనే ఎవరికన్నా లీజుకి ఇచ్చేది. లీజుకి అది ఎట్టుండాలా, ఆ డబ్బుల్లో వాటా ఇప్పించు ఆర్టీసీ. ఇప్పుడు ఏది వీళ్ళు లెక్క చెప్తుంది ఏదో 4.5 కోట్లు ఏమంటున్నారు. 4.5 కోట్లు అని రేపు కోర్టులో కూడా అది చెప్తారు. 4.5 కోట్లు వస్తుంది ఏడాదికి, అందుకని ఇస్తున్నాం అని చెప్పచ్చు. సంపద సృష్టి ఇప్పటిదాకా సున్నా దాని మీదన అని చెప్పచ్చు. కోర్టు కూడా ఒప్పుకుంటది, వాళ్ళకేం పట్టదు. బట్ ఎథికల్ గా నేను అనేది ఏంటంటే, నువ్వు పెట్టే ఆ అంత కాస్ట్లీయెస్ట్ ఇచ్చేటప్పుడు దానికి తగిన ప్రతిఫలం ఉండాలి కదా. షాపింగ్ మాల్ ఏంటి, విజయవాడలో షాపింగ్ మాల్స్ కొదవే ఉంది, లేని రకాలు ఏమున్నాయి అక్కడ. రత్నదీపుల దగ్గర నుంచి రిలయన్స్ దగ్గర నుంచి మార్ట్లు, డిమార్ట్లు, మెట్రోలు ఇన్ని పెట్టుకుని వాళ్ళకి ఎవరికి ఇవ్వని ప్రయోజనం వీడికి ఇవ్వడానికి ఏంటి అవసరం? అదే కదా. అది కూడా వాళ్ళు ఎక్కడో మొగలరాజపురంలో అట్లా పెట్టుకుంటే ట్రాఫిక్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం రేపు పొద్దున. ఇప్పుడు మొన్న ఇదివరకు ఏంటంటే విజయవాడలో మాకు బాగా గుర్తు, ఈ కొత్త బస్ స్టాండ్ రాకముందు పాత బస్ స్టాండ్ అది మాకు. అప్పుడు బస్ స్టాండ్ అదే, వెళ్ళాలంటే చచ్చేవాళ్ళం ఆ రూట్, విపరీతమైన ట్రాఫిక్ ఉండేది. ఇప్పుడు అది పోయి వస్తాయి. ఇప్పటికే గాంధీనగర్ లో డిమార్ట్ లేకపోతే రామవరపల్లి దగ్గర డిమార్ట్ చస్తారు ఆ టైంలో ట్రాఫిక్. ఈ ప్రాంతంలో కూడా ఇప్పటికీ ట్రాఫిక్ విపరీతమైన ట్రాఫిక్ ఏరియాలో తీసుకొచ్చి షాపింగ్ మాల్ ఇస్తారు. అదే విచిత్రమైన రైల్వే స్టేషన్